ప్రేమగల మా పరలోక శ్రేష్టమైన సన్నిధికి ఎరనగలిస్తుంటాం నీ కృప చేత మహేష్ పొడిగించిన కొమ్ముడు కాపాడవచ్చు. ఈ దినవంతుడి కొరకు వేరే సిద్ధపరచలేదు. ప్రార్థన కొరకు మెత్తనం చేసిన నేను కొరకు వందనాలు చెల్లిస్తుంది. ఇంకా కనెక్ట్ కావాల్సిన నడిపించడం మాత్రం సమర్పిస్తూ ఒక వచనం చదువు. యెషయా 43వ అధ్యాయం. యెషయా 43వ వచనం 4వ వచనం చదువు. 3-4 వచనం. యెహోవానగు నేను నీ దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించేవాడు. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను. బదులుగా కూషును ప్రభావితం. నేను నా దృష్టికి ప్రియుడమైన గరుడవైతుంది. నేను ప్రేమించిన గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుతున్నారు. నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుతున్నారు. కనుక దేవుని ప్రజలకు చేసినటువంటి వాగ్దానంలో ఇది కూడా ఒక వాగ్దానం. ఆయా దేశాల్ని దేవునికి రానటువంటి వారికి ప్రాణ రక్షణ క్రయంగా అనుగ్రహించినట్టు దేశాలు అంటున్నారు. ఐగుప్తులో పితరులు వారు బానిస బ్రతుకు అక్కడ కూడా దేవుడు వారిని కాపాడుతూ ఈ దుష్టలోకంలో మనం ఉన్నామంటే దేవుడే మనం కాపాడుతున్నాడు. ఆ రీతిగా ఈ యొక్క దుష్టలోకము నుండి దేవుని పిల్లలకు దేవుడు మన ప్రార్థన ద్వారా మనుషులను అప్పగించాలని వాగ్దానం చేశాడు. జనములను అప్పగిస్తాన్ని వాగ్దానం చేస్తున్నాడు. షరతు ఏమిటంటే దేవుని దృష్టికి మన ప్రియమైనటువంటి బిడ్డగా జీవించడమే ప్రభు ఆశించినటువంటి ప్రశస్తమైనటువంటి జీవితం. ప్రభు దృష్టికి ఎప్పుడైతే మన ప్రియమైనటువంటి బిడ్డగా ఉంటాం అప్పుడు మన ప్రభు ప్రేమిస్తూ వస్తాడు. ఆ రీతిగా యోసేపుకు ఐగుప్తును అప్పగిస్తూ వచ్చాడు. దానియేలు ఆ ప్రకారంగా మొర్దెకై దేవుని కొరకు
బహుప్రియుడిగా దానిని జీవిస్తూ బబులోనే దేవుడు అప్పగిస్తొచ్చినట్లుగా మనం చూస్తాం. మొదటికి 120 సంస్థలను అప్పగెట్టొచ్చు. మన ప్రభు మన తన పిల్లకి ఇచ్చినటువంటి ప్రామిస్ చాలా పెద్దది. కాబట్టి ఒక జనము కలుట కొరకుగా ఒకనాటి ప్రసవం సరిపోవునా అని అంటే సరిపోదు. అలా మన జీవిత కాలం అంతా దేవుని బిడ్డలుగా, ప్రభు పిల్లగా, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఒక్కొక్క ఆత్మను ఈ భూమి మీద మనం సంపాదించుకోవడానికి కొరకు ప్రభు కృప చేతనే మన ఆయుష్ పొడిగించారు. అందరిని బట్టి మన ప్రభుని స్తుతిస్తూ వాగ్దానం ప్రకారంగా మనము ఆత్మలని ప్రభువులో పొందుకోవడానికి కొరకు కీర్తన 2:8 విశ్వాసంతో చేపడుతూ ఆ దినమంతటి కొరకు మనం ప్రార్థనలు పెడతాము. మనకు ఆల్రెడీ అంశాలు మన గ్రూపులో పెట్టబడి ఉంటుండగా ఒక్కరే అన్ని అంశాల కొరకు ప్రార్థించేయకపోతారు. ఒక్కొక్కరు ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తే బాగుంటుంది. ఎన్నో దినము ప్రార్థించిన వారు కాక ఈ దినము ప్రార్థన చరణంలో తీసుకోవాల్సినటువంటి వారు తీసుకుంటే సమపాళ్ళగా ఉంటారు. అందరికీ చరణం దొరికినట్లుగా ఉంటారు. చురుగ్గా ఉంటుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఉజ్జీవంగా ఉంటాయి. ఆ గమనికతో మనము ప్రార్థనలు చెప్తాము. ప్రార్థనలో మనం కొనసాగుతాం. ప్రారంభించండి. ఎవరెవరు చేరుతారు? సునిర్భరం చేయొచ్చు, శ్రీనివాస్ గారు చేయొచ్చు, జ్యోతమ్మ చేయడానికి కొరకు సిద్ధంగా ఉండడం కదా చేయొచ్చు. ప్రారంభించండి. ప్రేంగలేసే వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్మి స్థుతిస్తున్నంత నిన్న రాజుగా ప్రభుగా ఎబ్నేజర్గా ఉంటున్నందుకే నీకు వందలు. రాజులైన యాజక సమయంలో నన్ను కూడా ఉంచినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. పరిశుద్ధుడని నిత్యం దూతలతో పొగడబడుతున్న దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నేను పొగడు స్థుతించే భాగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఆన్లైన్ కుటుంబంలో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఆయన నీ సన్నిధిలో చేరి ఆరాధించడానికి ఇచ్చిన కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. అయితే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న ప్రభావ సహాయం చేస్తండి నాయన. నీకు వందనాలు స్తోత్రులయ్యా. నీ దాసం ద్వారా మమ్మల్ని తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రులయ్యా. మీరు జ్ఞాపకం చేసే గ్రంథము 43వ అధ్యాయం ద్వారా తండ్రి మరి మమ్మల్ని తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రులయ్యా. దయతో జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారంగా ప్రార్థించుట నాకు నేర్పించేసే వాక్యాన్ని ఎత్తి పట్టుకుని తండ్రి ప్రార్థిస్తుండగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రైతు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నప్పుడు సహాయం చేసండి. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నావు. నీకు బదులుగా కూషును తండ్రి మరి మాకు దయచేసిన ఐగుప్తు ప్రజల నుండి ఇజ్రాయెల్ను విడిపించిన దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న ప్రభా. నీకు తండ్రి ప్రియమైన వాడుగా తండ్రి ఘనమైన వారంగా మేము ఉండడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న ప్రభా. నేను దీని పరిచర్య అంతట్లు కూడా మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఈ దినాల పరిచర్యల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న ముఖ్యంగా ఎబ్రోన్ సావసం రేకులు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యులు ఉన్న సేవకులు కూడా మంచి ఆరోగ్యం తెచ్చిన అక్కడ పంపించబడుతున్న ప్రతి పచ్చి నీరు కట్టండి ఫలింపచేయమని అడుగుతున్నా ప్రభు. సహాయం చేస్తాను గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరే జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నా ప్రభు. సహాయం చేసి ముఖ్యంగా సాల్మన్ అంకుల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా మంచి ఆరోగ్యం దయచేయండి. దాసుని బలపరచండి. నీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రతి ఒక్కరు ఎరిగిన దేవా మీ నామలు తీరుస్తారని అడుగుతున్న ప్రభు. సహాయం చేస్తండి. వారి కొడుకులంతట్లో కూడా మీరు సహాయం చేస్తారని అడుగుతున్న ప్రభు. ఆంటీలను కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయండి. నీ దాసురాలను కూడా బలపరచమని అడుగుతున్న ప్రభు. సహాయం చేస్తండి. పాప చదువులో భవిష్యత్తు అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. స్కూల్కి వెళ్ళి వస్తుండగా రాకపోకలను కూడా మీ సన్ని తోడుగుంచుమని అడుగుతున్నప్పుడు సహాయం చేసండి. నాయన మరి అనేక మందిరాల్లో తండ్రి సమాధానం లేకుండా తండ్రి మరి నాయన ఇష్టానుసారంగా తండ్రి మరి ఒకరింటి ఒకరు పడుకుంటుంటున్నారు తండ్రి. నీ సమాధాన మందిరాల దయచేయమని అడుగుతున్న ప్రభు. సహాయం చేసింది. ఆత్మీయంగా బలపడడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకున్న అనేకులు తండ్రి వెనక వారు ఉంటున్నారు తండ్రి. క్రమంగా మందిరానికి రావడానికి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న ప్రభా. సహాయం చేసి ఉత్తర భారతదేశం కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకునైనా మరి నైనా అనేకులను రక్షించుకోమని అడుగుతున్న ప్రభు. సహాయం చేసిన ముఖ్యంగా తండ్రి మయ్యమైన బిడ్డ జ్ఞాపకం చేసుకునైనా తండ్రి డేవిడ్ ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయని కుమార్ కూడా తండ్రి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుండగా మీరే సహాయం చేయని అశ్విన్ భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని చైతన్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. వారిని ఎగ్జామ్ లో కూడా సహాయం చేసినందుకు నీకు వందనాలు స్తోత్రులు. ఎందు భయభక్తులుగా జీవించి నేర్పించండి. నందభూషణ్ పనిభూషణ్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నందభూషణ్ ఎగ్జామ్ లో కూడా మీరే సహాయం చేయండి. పనిభూషణ్ కూడా తండ్రి మరి ఇండియాకి రానంటుండగా మీరే సహాయం చేస్తామని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. వెళ్ళిన ఎగ్జామ్ లో కూడా మీరు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకున్న ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని అయినా స్వర్ణ కుమార్ వాళ్ళ సిస్టర్ పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా జ్ఞాపకం చేసుకుని వాళ్ళ చదువులో భవిష్యత్తు అంతట్లో కూడా మీరు సహాయం చేస్తామని అడుగుతున్నప్పుడు సహాయం చేయ ముఖ్యంగా సుధీర్ జ్ఞాపకం చేసుకుని అయినా మరి నాయన మీరే కాపాడండి తండ్రి. మరి సమస్యలన్నిటి నుండి తప్పించి విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ. అలియాబా సమస్యను కూడా పరిష్కరించేసి అమ్మ సిస్టర్ కు మంచి మనసును అనుగ్రహించి తండ్రి నాయన బిడ్డలకు మంచి మనసును అనుగ్రహించి తిరిగి తండ్రి తన ఇంటికి రావడానికి సహాయం చేసే ప్రేరేపించమని అడుగుతున్న ప్రభు. తనతో మాట్లాడయ్యా తన హృదయాన్ని మార్చమని అడుగుతున్న ప్రభు. కఠిన హృదయాన్ని తీసేయమని అడుగుతున్న ప్రభు. సహాయం చేసండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. మీరు జ్ఞాపకం చేసుకున్నాగా బ్రదర్ ను జ్ఞాపకం శైలేసి జ్ఞాపకం చేసుకున్నాను. భాస్కర్ బ్రదర్ జ్ఞాపకం చేసుకున్నాను. వెంకటరమణ బ్రదర్ కూడా జ్ఞాపకం చేసుకుని రక్షణ మార్గంలో నడిపించమని అడుగుతున్న ప్రభా. సహాయం చేస్తాడు. గొప్ప దేవానికి కొందరు అనిల్ బ్రదర్ సుఖని జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయడం అఖిల పవన్ పరిచయం మీరే దీవించి ఆశీర్వకరంగా చేయమని అడుగుతున్న ప్రభా. సహాయం చేస్తాడు. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. ఆన్లైన్ కుటుంబంలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెచ్చిన అక్కర్లు ఎరిగిన దేవా మీ నామలో తీరుస్తారని అడుగుతున్న ప్రభా. సహాయం చేస్తాడు. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఆయన రాంబాబు అనే వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన మరి అక్క వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అడగకుండానే ఇచ్చే మనసుని దయచేస్తే తనతో మాట్లాడే తన హృదయాన్ని మార్చమని అడుగుతున్న ప్రభు. సహాయం చేస్తాండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. మీరు జ్ఞాపకం చేసుకుని నా కుటుంబంలో మా అక్కర్లన్నీ ఎరిగిన దేవా మీ నామలో తీరుస్తూ వస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన తల్లిదండ్రులు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుని ఆయన రక్షించుకేసే రక్షణ మార్గంలో నడిపించమని అడుగుతున్న ప్రభా. సహాయం చేస్తాను. నేను వదిలిన పిల్లలను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని ఆయన నీ మార్గంలో నడిపించేసి నా ప్రార్థన ద్వారా తండ్రి వారందరినీ కూడా తండ్రి నీ మందిరానికి నడిపించి ఏసు నిజమైన దేవుడిని ఒప్పుకొని హృదయంలో చేర్చుకుని భాగ్యాన్ని దయచండి. హారతరత్న కూడా జ్ఞాపకం చేసుకుని వారిని కూడా రక్షించుకేసయా అక్కడ ఎరిగిన దేవా మీ నామలో తీరుస్తరం నడుచిన ప్రభా. గర్భఫలం దేవుడిచ్చి బహుమానమే పొందినానని నీ అంచెబిడిగా చేయనని సాక్షిగా ఉంచుకోమని నడుచిన ప్రభు. సహాయం చేస్తండి తండ్రి. మళ్ళీ ట్రీట్మెంట్కి వెళ్ళాలని ఆశపడుతుంది తండ్రి. మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులు. మీరు జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని నమ్మకమైన దేవుడిగా ఉంటూ సహాయం చేస్తారని విశ్వాసంతో ప్రార్థిస్తూ నన్ను జ్ఞాపకం చేసుకుని బలహీనరాలను అయినప్పటికీ నేను నన్ను బలపరిచే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ. నా బలము నా గానము నా ఆశ్రయ దుర్గమైన దేవా నా రక్షణకర్తమైన దేవుడిగా ఉంటూ దినము తండ్రి నేను ఎప్పుడు బలహీనరాలన్నప్పుడు బలపరిచే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. నా మోకాలను ముట్టి స్వస్థపరిచి నాకు ఆరోగ్యం దయచేసి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన వాక్యము తండ్రి నా పట్ల నెరవేరుస్తారని అడుగుచిన ప్రభు. సహాయం చేస్తున్న గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. మీరే జ్ఞాపకం చేసుకోమని నన్ను తగ్గించుకుని ఘనమైన నామను ఇచ్చిస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని వేసినాం స్తుతించి ప్రార్థించడానికి బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చేయండి. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, కృప కలిగిన తండ్రి, ఉదయకాలంలో ప్రభా మరి ఒకసారి మీ ఎవరైనా తరుణం తీసుకోరండి. ఓకే.
మరొకసారి ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాలన కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి ఈ విధంగా నీ ప్రియ బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి మీకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీ నామని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి. నాయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, మాకు తోడుగా దినదినము నీ సన్నిధి మాకు తండ్రి తోడుగా అనుగ్రహించి ప్రభా మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ నేను క్షేమంగా ఆరోగ్యంగా ఉంచిన నా తండ్రి. నాయన నీ నామని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. నాయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. అడుగు జన్మ శ్వాసంగా ఇస్తానన్న తండ్రి. నాయన కూషు దేశాన్ని ప్రవేశ ఐగుప్తు దేశాన్ని ఇస్తానన్న దేవుడు ప్రభా, అనేక సార్లు అడగ నాయన మరి పొందలేకపోతున్నాను తండ్రి. దయతో క్షమించండి ప్రభా. మరి సత్య సువార్త తండ్రి ప్రభా, మరి అన్య దేశాలకు వెళ్ళినట్లు ప్రభా, నాయన అన్య ప్రజలందరూ వినట్లను ప్రభా, మరి నాయన మేము తండ్రి కొరకు ప్రయాసపడి నాయన ప్రకటించే వారంగాను తండ్రి, నాయన సువార్త నాయన ఇతరులకు తెలియజేసే వారంగాను తద్వారా తండ్రి మా ద్వారా వారందరూ రక్షణ పొందినట్లను సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను. మరి జన్మంతట్లో పరిచయాలను కృపను అనుగ్రహిస్తారమ్మని అడుగుతున్నాను తండ్రి. దేవా మరి ఆయా సంఘాలు ఆయా రీతులకి తండ్రి ప్రభా, ఉపవాస ప్రార్థనలు మరి నాయన బైబిల్ స్టడీస్ నాయన ప్రార్థన కోరికలు ప్రభా, మరి సండే స్కూల్ మధ్య తండ్రి టీచర్స్ మధ్య పరిచయలను నాయన వీటన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన నీ దాసులను ఎవరైతే నిలబడి నాయన వాక్యం ఉంటున్నారో వారందరినీ ఆత్మచేత అభిషేకించుకొని వాడుకుంటారమ్మని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. దేవా కనికరించండి, కృప చూపించండి. నీ నామన మహిమార్థమే చక్కగా పరిచయాలన్నీ చక్కగా జరుగునట్లు సహాయం చేస్తారమ్మని వేడుకున్నాను. సారథి సంఘాన్ని ప్రభా, స్థానిక సంఘాన్ని కొన్ని చేతిలో పెట్టినాను తండ్రి. మరి జగద్రెడ్డి గుట్లో ఉన్న సంఘాన్ని కొన్ని చేతిలో పెట్టినాను. దైవజనుని జ్ఞాపకం చేసుకుంటారమ్మని వేడుకున్నాను తండ్రి ప్రభా. సాల్మన్ బ్రదర్ విజయమే సిస్టర్ని బట్టి నీ నా మనసు తీస్తున్నాను తండ్రి. వారికి ఇచ్చిన తండ్రి నాయన పరిచర్య బాధ్యత బట్టి నీ కొందనాలను ప్రభా, మరి నాయన నీ మెండైన కృపను అనుగ్రహించి ఆరోగ్యంగా ఉంచి క్షేమంగా ఉంచి తండ్రి ప్రభా. పరిచర్యలు ముందు కొనసాగడానికి నీ శక్తిని బలాన్ని మీద దయచేస్తారండి. హోల్దా చదువులను కూడా సహాయం చేస్తారమ్మని అడుగున్నాను. మరొక సమయంలో తండ్రి ప్రభా అనేక మంది బిడ్డలు తండ్రి ప్రభా 10th ఇంటర్మీడియట్ తండ్రి ప్రభా, మరి డిగ్రీ విధంగా నాయన మరి నాయన ఇంజనీరింగ్ ఈ విధంగా ఎగ్జామ్స్ బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా తండ్రి ప్రభా, వారందరికి కావాల్సిన నీ మెండైన కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు కూడా నేను కష్టపడి చదువుకుని మంచి ఫలితాన్ని పొందినట్లు సహాయించండి. ఆశ్చర్యకమైన ఆలోచన శక్తిని అది బుద్ధిని బిడ్డలకు దయచేస్తారమ్మని అడుగుతున్నాను. దేవాన్ని కృపలో వారిని జ్ఞాపకం చేసుకుంటారండి ప్రభా. మరి తల్లిదండ్రులు సంతోషం నీ నామను మహింపరిచి బిడ్డలుగా ఉండడానికి సహాయించండి. విధంగా తండ్రి మాకు గృహం తండ్రి ప్రభా, మరి మాకు ఆన్లైన్ కుటుంబంలో ఉన్న మరి బలహీనంగా ఉన్న వారిని బిడ్డలను పట్టుకుని సందులో ప్రార్థన చేర్చున్నాను తండ్రి. సహాయించండి. ఆరోగ్యంలో శక్తిని బలం దయచేస్తారమ్మని అడుగున్నాను. ప్రతి బలహీనతను తొలగించమని అడుగున్న సంపూర్ణ స్వస్థతలు బిడ్డలకు దయచేస్తారండి. విధంగా చైతన్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అవనసు బిడ్డ తండ్రి ప్రభా దృష్టించండి, కనికరించండి. బిడ్డ నాయన సంపూర్తిగా నాయన మార్పు చెందుతండి ప్రభా. తండ్రి నాయన నీ నామను మహిమ బిడ్డ నీ కొరకు జీవించినట్లు సహాయించండి. మా యవనస్తుల బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటారండి. ఆయా దేశాల్లో తల్లిదండ్రులు దూరంగా తండ్రి ప్రభా, మరి నాయన ఆయా ప్రాంతాల్లో ప్రభా బిడ్డలు ఉంటున్నప్పుడు ప్రభా వారి చుట్టూ నాయనని బిడ్డ నాయన మరి మా యొక్క ప్రార్థన దైవజన్లు చేస్తున్న ప్రార్థన ప్రభా నువ్వు కంచిగా వేస్తున్న దేవుడు ప్రభా, అందరిని బట్టి నీ నామను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. నీ నామను మహిమార్థం మా బిడ్డలు నాయన నీ కొరకు జీవించే వారికి ఉన్నట్లు సహాయించండి ప్రభా. మరి ఎందు నిమిత్తం యొక్క దూర ప్రాంతాలను ప్రభా, మరి తల్లిదండ్రులు దూరంగా వారిని తీసుకుని వెళ్ళేవో నీ పూర్ణ చిత్తాన్ని బిడ్డల పక్షంగా నెరవేరుస్తారమ్మని అడుగుతున్నాను. విధంగా తండ్రి ప్రభా నాయన కుటుంబ సమస్యలు బాధపరిచిన ప్రియ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కఠినమైన హృదయాన్ని ప్రభా మీరు మార్చే దేవుడు ప్రభా, నాయన మీ దృష్టించమని అడుగుతున్నాను తండ్రి. విని తను దర్శించమని అడుగుతున్నాను. విధంగా తండ్రి ప్రభా బిడ్డలిద్దరిని కూడా మీరు దర్శించమని అడుగుతున్నాను. అదేవిధంగా తండ్రి ఇంకా అనేక మంది బిడ్డలు మాకు తెలిసిన వారు ఉంటున్నారు తండ్రి ప్రభా. కుటుంబాలు కట్టే దేవుడు ప్రభా, నాయన భార్య భర్తల మధ్య ఐక్యతను దయచేసే దేవుడు, ఏక మనసును అనుగ్రహించే దేవుడు ప్రభా. నాయన తద్వారా నాయన నీ నామను మహిమార్థం నీ కొరకు కుటుంబాలుగా నేను సేవించే వరకు సిద్ధపరిచే దేవుడు అని నీ నామను స్తుతిస్తున్న ప్రార్థన నాయన ఆలకించి జవాబును దయచేసే దేవుడు అన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. విధంగా తండ్రి ప్రభా మరి ఇప్పుడు సమస్యలను కూడా మీరు పరిష్కరించండి. ఎంతో భయంకరమైన తండ్రి మరి నాయన మరి తండ్రి అని ఇష్టానుసారంగా మాట్లాడు
మాట్లాడుకుంటూ ఒకరొకరు నిందించుకుంటూ ప్రభా నైనా మరి ఎంతో యూట్యూబ్లో పెడుతూ వస్తున్నారు ప్రభా. నైనా ఎంతో అవమానం ప్రభా నైనా నిజాలు మధ్య నీ నామకు దోషం పాలవుతుంటుండగా మీరే దృష్టించమని అడుగుకుంటున్నాను తండ్రి. సమస్యలు పరిష్కరించండి దేవా. నైనా విశ్వాసులు నైనా మరి నైనా ఏక తండ్రి ప్రభా, మరి ఏక సేవకులందరూ కూడా ప్రభా ఏక మనసును దయచేస్తారండి ప్రభా. నాయన రాబోయే దినాల్లో ప్రభా నీ రెట్టింపు మహిమతో తండ్రి ప్రభా మందిరాన్ని నింపి నైనా ఘనంగా నీ పాత్ర నాయన సేవ పరిచయం జరిగినట్లు సహాయం చేస్తారమ్మని అడుగుకున్నాను. ఈ విధంగా తండ్రి ఉదయకాల సమయంలో మీరు కనిపించిన సమయాన్ని బట్టి నా మనసు తీసిన తండ్రి నా కుటుంబాన్ని కూడా చేసి సమర్పించుకు మా బిడ్డల కుటుంబాలన్నింటినీ చేసి సమర్పించుకుంటూ నా ప్రియుడు నా రక్షకుడు నా కొరకు త్వరలో రాన్న ప్రభు నీ నామమును బట్టి మళ్ళీ తేరుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా దేవ, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, మారని దేవుడవు, మార్పు చెందినటువంటి దేవుడవు, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించి గొప్ప దేవ, వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ ప్రియ కుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలైనటువంటి వారితో నేను కూడా చేరిన ప్రభా, మీ ముఖ దర్శనం చేసుకోవడానికి నా ప్రభా, నా నాయన ప్రార్థించుకోవడానికి తండ్రి మీరు చూపిన దయకై నా ప్రభా ఇచ్చినటువంటి ఆయుష్కై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి మా దేవ, నా నాయన నిన్నటి దిన పరిచర్యల్లో మీరు చేసిన సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు ప్రభు. ఈ దినంలో ఉన్నటువంటి పరిచర్యను బట్టి కూడా మీ పాసనిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. పరిచర్యను అంతటిని కూడా నా ప్రభా నీరు కట్టి ఫలింప చేయండి, మీకు మహిమకరంగా జరిపించుకుంటూ రండి. ప్రతి ఒక్క బిడ్డకి విశ్వాసులైనటువంటి వారికి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దైవదాసులైనటువంటి సాల్మన్ రాజు బ్రదర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభా. మంచి ఆరోగ్యంలో భద్రపరచండి, సేవా పరిచర్యలోను బాధ్యతలోనూ మీరు తోడుగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభా సిస్టర్ గారు కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా. తన పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. పాపహుళ్ళమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని చదువుల్లోనూ రాకపోకల్లోనూ భయభక్తులు కలిగి జీవించే విషయంలోనూ సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభా మీ దాసుని ద్వారా ఫిలదెల్ఫియా మందిరంలో నా ప్రభా అనేక గొప్ప కార్యాలు జరిగించండి నా ప్రభా. ఫిలదెల్ఫియా మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. మందిర అవసరతలన్నింటినీ కూడా మీ కృపామధ్యక్షుని తీర్చండి. అక్కడ విశ్వాసుల కుటుంబాలన్నింటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా, మందిర సరిహద్దులను విశాలపరచవలసిందిగా, దాసులైనటువంటి వారికి నా ప్రభా మీ కృప మీ క్షేమము మీ భద్రతను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. వారి హస్తాలను మీరు బలపరచండి తండ్రి. మీరు ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి నా ప్రభు దైవదాసులందరినీ బట్టి కూడా మీ పాసనదిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. వారి ఆరోగ్యాలను మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రండి. వారి పరిచర్యల్లో బాధ్యతల్లో ప్రయాణాల్లో నా ప్రభు కుటుంబ పక్షంగా చేసే పరిచర్యను అంతటిని కూడా మీరే ఆశీర్వదించి అభివృద్ధి పరచండి తండ్రి. నా నాయన హెబ్రోన్ జ్ఞాపకం చేసుకుంటున్నాండి నా ప్రభా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ ఎరిగినటువంటి దేవుడు నా తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకున్న నా ప్రభా. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు నా ప్రభా. తండ్రి నా నాయన మీ చిత్తాన్ని మాత్రమే అక్కడ నెరవేరుస్తూ పరిస్థితులన్నింటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. నా నాయన అన్ని జనుల మధ్య మీ నామానికి అవమానం రాకుండానట్లు నా ప్రభా, అన్ని జనుల ద్వారా నా ప్రభా నా నాయన మరి నా తండ్రి నా నాయన ఎంతో హేళనాకరంగా నా ప్రభ మాట్లాడుతుండగా నా ప్రభ మరి నీ దాసురాలు ప్రార్థించారు. ఆ రకంగా నా ప్రభ యూట్యూబ్లో పెడుతున్నారు నా ప్రభ. మరి మీరు వెళ్ళేది అదే మందిరానికి కదా అని మమ్మల్ని ఎంతో మంది నా ప్రభ నా నాయన ప్రశ్నిస్తున్నారు. దయలో జ్ఞాపకం చేసుకో దేవా, జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆ సమస్యలన్నింటినీ నా ప్రభ మీరే పరిష్కరించి ఆయా నా నాయన మీరే నా తండ్రి నా నాయన అక్కడ మీ చిత్తానుసారంగా మీ పరిచర్య జరిపించబడడానికి అభ్యంతరాల నుంచి ఆటంకాల నుంచి తప్పించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి, సహాయం చేస్తారండి నా ప్రభ. దయగలిగినటువంటి తండ్రి నా నాయన మరి నా తండ్రి సార్వత్రిక సంఘ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. అనుబంధ సంఘాల ద్వారా జరిగే పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటారండి తండ్రి. మీకు వందనాలు. యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నాం, అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. దయలో జ్ఞాపకం చేసుకుని నా ప్రభా రక్షణ లేనటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ రక్షణ భాగ్యాన్ని రుచి చూపించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నా. ఈ రీతిగా నా ప్రభా ప్రపంచ దేశాల కొరకు నా ప్రభా ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 50 దేశాల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. బైబుల్ని బ్యాండ్ చేసినట్టు వింటున్నాం ప్రభా. దయలో జ్ఞాపకం చేసుకుంటారండి. ఆ దేశాల్లో నా ప్రభా మీ సువార్తను స్వేచ్ఛతోను మరి స్వాతంత్ర్యంతోనూ మరి నా ప్రభా ప్రకటించబడటానికి తండ్రి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం ప్రభు. దయలో జ్ఞాపకం చేసుకుంటారండి. అక్కడ నా ప్రభా నా నాయన మీ సువార్త అవసరం అయి ఉంటుండగా నా ప్రభా నా నాయన ఆ ప్రాంతాలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. హమాస్ ఇజ్రాయెల్ జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభా. అక్కడ కాల్పుల విరమణ ఒప్పంద భాగంలో నా ప్రభ ఇరు పక్షాలు ఉన్నటువంటి బందీలను ఖైదీలను నా
ప్రభా నా నాయన అక్కడ విడుదల చేయుటకు నా ప్రభ మీరే సహాయం చేయవలసిందిగా, ప్రార్థనలకు జవాబును అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశంలో ఉన్నటువంటి నా ప్రభా అనేక రాష్ట్రాలను బట్టి, గ్రామాలను బట్టి మీ పాసన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. సువార్త అందని గ్రామాల కొరకు నా ప్రభ మీ సన్నిధిలో సాగిల పడుతుండగా నా ప్రభ అయా మీరే సువార్తను అందింప చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఉత్తర భారతంలోని నా ప్రభ అనేక నా ప్రభ నా నాయన పరిస్థితులు జరుగుతుండగా నా ప్రభ వ్యతిరేకతను చూపిస్తూ ఉండగా నా ప్రభ పరిస్థితులన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని పరిస్థితులను చక్కపరిచే దేవుడు అని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా. దయలో జ్ఞాపకం చేసుకుంటూ రండి. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల కొరకు నా ప్రభా ఆయా రాష్ట్రాల్లో నా తండ్రి మతి మార్పిడి నిరోధక బిల్లును ప్రవేశపెట్టనైంటుండగా నా ప్రభా మరి కొన్ని ప్రవేశపెట్టినై నా ప్రభ ఇంకా కొన్ని ప్రవేశపెట్టాలని ఆలోచనలో ఉంటున్నాయి నా ప్రభ. ఆ రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకుంటురండి. ఆ విషయాల్లో మీరే జోక్యాన్ని కలుగు చేసుకుని నా ప్రభ తండ్రి నా నాయన మీ కార్యాన్ని నా ప్రభ మరి సంపూర్ణంగా నెరవేర్చుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. సార్వత్రిక సంఘం పరిచర్యలో జ్ఞాపకం చేసుకుంటూ రండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తుండగా అక్కడ నా ప్రభా నా నాయన యుద్ధ వాతావరణాన్ని అంతటి కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. స్థానిక సంఘం ఫిలదెల్ఫియా ప్రార్థన మందిర క్షేమం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. స్థానికంగా జరపబడుతున్న పరిచర్యలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఈ మాసంలో ఉన్నటువంటి చివరి శనివారం నా ప్రభు జరగనై ఉంటున్న కంబైన్డ్ యూత్ మీటింగ్ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభు. ఆయా జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా నా ప్రభు యూత్ని జ్ఞాపకం చేసుకోదేవా. అనేక మంది యూత్ మీ సన్నిధికి రాగలగడానికి నా ప్రభు మీ వైపు చూడగలగడానికి తండ్రి నా నాయన మీ కాడి భారాన్ని వారు మోయగలగడానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా తండ్రి నా నాయన లోకము నుంచి నా ప్రభు వారిని నా ప్రభు మీరు కాపాడుతూ రావాల్సిందిగా, లోకములో భద్రతను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం ప్రభు. నా నాయన మీకే వందనాలు స్తోత్రాలు. మీ చిత్తమైతే నా తండ్రి ప్రతి నెల 2వ శుక్రవారం సంపూర్ణ రాత్రి ప్రార్థన కలిగి ఉండాలని ఆశిస్తుండగా నా ప్రభా నా నాయన మరి దాసుని ఆశను మీరు తీర్చండి నా ప్రభా. సంపూర్ణ రాత్రి ప్రార్థనల్లో మీరే సహాయకుడిగా ఉండి నా ప్రభా నా నాయన మీకు మహిమకరంగా జరిపించుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. ఈ రీతిగా నా ప్రభా స్థానిక సంఘం విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క పిల్లల పరీక్షల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. 1st నుంచి 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ, పిహెచ్డి ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు వరుసను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. విశేషమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా నా నాయన. ఆయా మరి బిడ్డలు కూడా నా ప్రభా సమయోచితమైనటువంటి జ్ఞానంతో నా ప్రభా బిడ్డలు చదువుకోవడానికి వారి ఆరోగ్యాలను మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి. వ్యక్తిగత కుటుంబ సంఘ అవసరతల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. ఈ రీతిగా నా తండ్రి నా నాయన ఈ అంశాలన్నింటిని పెట్టుకోవడం మీ సన్నిధిలో ప్రార్థించడానికి నా ప్రభా నా నాయన మరి ప్రతిఫలం పొందటానికి నా ప్రభా మీరే ఓకే, ముగించుకుందామా? షాదినమ్మ గారు చేయడానికి కొరకు సిద్ధంగా ఉంటే క్లుప్తంగా చేయండి, ముగించుకుందాం. రక్షకుడు ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. సరే, ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మీరు మా గమనాన్ని తీసుకొచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మీరు చేస్తూ వచ్చినటువంటి వాగ్దానాల్లో ఒక వాగ్దానము యెషయా 43వ అధ్యాయము 3-4 వచనాల్లో మీరు సెలవిచ్చినటువంటి మాట కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును శబానిచ్చి ఉన్నాను అన్నటువంటి ప్రశస్తమైనటువంటి వాగ్దానం ఇచ్చినావు. ఆ రీతిగా నీవు నా దృష్టికి ప్రియుడమైన గరుడు అయితివి. నేను ప్రేమించిన గనుక నీకు ప్రీతిగా మనుషులు అప్పగించున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనమును అప్పగించుతున్నాను అన్నటువంటి ఈ మాటల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా పితరులని పాపమని ఐగుప్తు దేశంలో
వారిని పోషించుటకు ఆ ప్రకారంగా యోసేపును ముందుగానే తీసుకొని వెళ్ళి 6 లక్షల మంది వృద్ధి ఉన్నట్లుగా మీరు చేస్తూ వచ్చినటువంటి కార్యం కొరకు స్తోత్రం. ఆ యొక్క ఐగుప్తు మా పితరులకు బానిస దేశముగా ఉన్నప్పటికీ ఐగుప్తు నేను నీ ప్రాణరక్షణ క్రయముగా ఇచ్చి ఉన్నాను అన్నావు. ఈరోజు నీ దుష్ట లోకములో మేము జీవిస్తూ ఉన్నప్పుడు ఈ చిన్న లోకమునే మీరు మాకు ప్రాణ రక్షణ క్రయముగా దయచేయగోరుతున్నారు. మాకు భద్రత కలగజేస్తూ ఆ ప్రకారంగా ఇంకా నేను ఎరగనటువంటి ప్రజల్ని మీరు మాకు స్వాస్థ్యంగా అప్పగిస్తని వాగ్దానం చేస్తూ వచ్చినారు. అనుదిన ప్రార్థన, ప్రవర్తన, మా జీవితం యొక్క చర్యలు నీ దృష్టికి ప్రియముగా ఉండడం అనేది మీరు కోరుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి జీవితంగా మేము చూస్తూ ఉంటున్నాం ప్రభువా. అలా నా ఆత్మీయ జీవితము, అంతరంగములో, బాహ్య జీవితములో నీ ఎదుట ప్రియమైనటువంటి, నీకు ఇష్టమైనటువంటి జీవితములో జీవిష్ట కొరకు నన్ను నడిపించుము. అట్టి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని బట్టి మనుషులను అప్పగిస్తానంటున్నావు ప్రభా. అటు విశ్వాసముతో ఈ దిన ప్రార్థన అంశములన్నీ కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకో. భూమి మీద రాజులు, అధికారులు, యావత్తు మనుషులు రకరకాలుగా, నాస్తికులు, మతస్థులు, ఆ ప్రకారంగా నానా రకమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు భూమి మీద ఉంటున్నారు. ప్రతి జాతి ప్రజలని మీరే మాకు స్వాస్థ్యంగా దయచేయాలని మేము ప్రార్థిస్తున్నాం. నువ్వు మాట్లాడు జీవగల దేవుడు కనుక ప్రతి జనములోనూ నీకు భయపడు వారిని నువ్వు అంగీకరించు దేవుడుగా ఉన్నారు. అట్టి నీ వాగ్దానమును బట్టి విశ్వాసముతో అడుగుతూ ఉంటున్నాం. నీ కార్యాన్ని మీరు జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, ఆర్థిక వెనకంజ వేస్తూ వచ్చినటువంటి 36 క్రైస్తవ దేశముల యొక్క విడుదల కొరకు, ఆధ్యాత్మికంగా సమకూర్పు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో నీకు వ్యతిరేకంగా ఉండబడినటువంటి 50 దేశాల్ని నీ ప్రేమ, కరుణ, కటాక్షములకు అప్పగించుకొని చూస్తున్నాం. ఎవరిలో ఏ ప్రకారం కార్యం జరిగిస్తావో మాకు తెలియదు. నీ బలమైనటువంటి కార్యమును నీవే జరిగించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీ మహిమార్థమై నీ గొప్ప కార్యం జరిగించుము. మా దేశ ప్రజల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమా కార్యం జరిగించుము. ఓ ప్రభువా, ఆ రీతిగా విశేషంగా ఉత్తర భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. చీకటి ఆవరించుకున్నటువంటి ప్రాంతం, ఏమాత్రం కూడా తోటి మనుషుల పట్ల దయా కనికరం కలిగినటువంటి కఠినమైనటువంటి మనుషులు, దేవా, రాతిగూడెం తీసివేసి మాంసము గుండె ఇస్తానని నీ ప్రజలతో చేసినటువంటి వాగ్దాన ప్రకారంగా కఠినస్తులైనటువంటి మా దేశస్తుల యొక్క
మారు మనసు కొరకు, క్రీస్తు వారి హృదయాలు చెందుట కొరకు, నిజమైనటువంటి రక్షణ వారు గ్రహించుకొని, తెలుసుకొని, విశ్వసించడం కొరకు నువ్వు ఎలా కార్యం చేస్తావో ప్రభువా నీ విధానంలో జరిగించాలని మేము ప్రార్థిస్తున్నాం. మా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. దయలు తండ్రి, సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. యెరూషలేం క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. చుట్టూ శత్రు దేశాల నుంచి భద్రత వారికి అనుగ్రహించండి. ఇలాగున్న ప్రతి స్థానిక సమాజంలో ఉండబడినటువంటి ప్రతి దేవుని బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. మేము ఈ దినాన ఒక్క వ్యక్తికైనా మేము నీ ప్రేమను గురించి పంచుకోవడానికి కొరకు మా హృదయాన్ని ప్రేరేపించండి. ప్రార్థన కొరకు పురికొల్పడానికి కొరకు ప్రేరేపించండి. ఆ రీతిగా నీ మహిమ కొరకై మా హృదయాల్ని నీ యొక్క ఆత్మతోటి, భారభరితమైనటువంటి ఆత్మ చేత నింపవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. మా తల్లి సంఘము హెబ్రోను యొక్క పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, నీతో నడిచినటువంటి మీ దాసుడు భక్సం గారికి స్వాస్థ్యంగా దేవుని ప్రజల కొరకైనటువంటి ఆ యొక్క స్థలాన్ని మీరు అనుగ్రహించి, మందిరాన్ని మీరు ఇచ్చి, వేల మంది, లక్షల మంది ప్రపంచం యావత్తు నీ ప్రజలుగా ఆ స్థలంలో జరుగుతున్నటువంటి పరిచయం మీరు ఆస్వాదిస్తున్నారు. దేవపట్నమా, మనుషులని గురించి గొప్ప కారు చెప్పుకుంటారు అన్నటువంటి మాట ఆ యొక్క మందిర విషయంలో మేము నెరవేర్చుకుంటూ వచ్చినటువంటి గొప్ప మాట ప్రభువా, నేడు కూడా ఆ మాట యొక్క స్థితిలోనికి నీ మందిరం వచ్చినట్లుగా మీరు మాత్రమే కార్యం జరిగించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. పరిపాలన సంబంధమైనటువంటి వీటిని ముఖ్యముగా ముందుకు పెట్టక ఆత్మీయతకు ముందు స్థానమిచ్చి ప్రభువులో పరిశుద్ధత, ప్రేమ, ఐక్యత, సమాధానము, సంతోషమును వారి జీవితంలో వెతుకుట కొరకు, ఆ ప్రకారంగా ఆత్మీయ నడుచుట కొరకు దేవుని ప్రజలు చూసినటువంటి వారి ఇతరులు నిన్ను చూసేటటువంటి ఆ యొక్క శ్రేష్టమైన ఆత్మీయతలు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. ఎవడైనా నాలైన పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నావు. నీ బిడ్డలైనటువంటి వారు ఎవరు కూడా శరీరంతో నీ మందిరాన్ని ముట్టి వారు ఉద్యోగులే మృత్యు గురి కాకుండా దైవ భయాన్ని వారికి దయచేయండి. వ్యర్థముగా తమది కానటువంటి పని చేసి వారికి జీవితంలో నష్టపోకున్నట్లుగా మీరే కార్యం జరిగించండి. ఓ దేవా, కృపాకాలంలో ఉన్నాము గనుక వెంటనే శిక్ష రాకపోవడం చూసి మనుషులు భయం విడిచి ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ప్రవర్తించినటువంటి ఒక్కొక్క వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. నీవే నీ రక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని నీ వాక్యము చేత పరిశుద్ధపరిచి అది కలంకమైన, ముడత అయినట్టుది మరి ఏదైనా పరిశుద్ధపరచుట కొరకు దాని కొరకు నేను అప్పగించుకున్నావు కదా ప్రభువా. నీ మహిమార్థమై ఒక శేషమును మీరే ప్రత్యేకపరుచుకొని ఆ రీతిగా నీ మహిమార్థమై సహవాసము భూమి మీద మీ రాకడ వరకు, మా పోకడ వరకు కొనసాగుచు భావి తరాలకు కూడా గొప్ప ఉజ్జీవంగా సహవాసములో జరుగుతూ వచ్చినటువంటి
రక్షణ కార్యాలు, గొప్ప కార్యాలు తరతరములకు జ్ఞాపకార్థంగా ఉన్నట్లుగా చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇటు శ్రేష్టమైనటువంటి ప్రార్థన ఉద్యమంలో చిన్న మందగా మేము చేరుకొని ఉదయకాలమే ప్రభువా నీ పాద సన్నిధికి విశ్వాసముతో, కృతజ్ఞతతో, భారముతో, పట్టుదలతో చేస్తూ ఉన్నటువంటి మా దీన మొరలు ఆలకించండి. సార్వత్రిక సంఘములో కోటాను కోట్ల ప్రజలు నీ కార్యముల కొరకుగా, వారి కుటుంబ క్షేమం కొరకుగా ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనలో మేము కూడా ఒక చిన్న చుక్కగా ప్రభువా నీ పాసలో చేరుకొని చేస్తూ వచ్చినటువంటి ప్రార్థనలన్నిటి కొరకై వందనములు చెల్లిస్తున్నాం. ఈ దినమంతటి కొరకు మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, దయతో జ్ఞాపకం చేసుకోవడము. సమయలు భక్తుడు సెలవిచ్చే రీతిగా నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోవడం వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నవ్వుతుందని ఒప్పించబడిన రీతిగా దేవుని ప్రజలు దేవుని యొక్క సంధానములో సంఘ క్షేమం కోసం ప్రార్థించడమే మా యొక్క క్షేమం కొరకుగా మేము ప్రార్థించిన వారమని మీరు మాకు తెలియజేస్తున్నారు. ఈ అవగాహన తీసుకురండి. ఆ రీతిగా ఏమాత్రం కూడా పట్టనట్లు ఉండేటువంటి ఆచార క్రైస్తవ జీవితం నుంచి వ్యసనపు క్రైస్తవం తప్పించము. ప్రార్థించే వారితో కూడా విశ్వాసమును, ప్రేమను, సమాధానములు వెంటాడి సంపాదించుకో అని తిమోతికి పౌలు రాస్తూ వచ్చినటువంటి మాట ప్రకారంగా ఒకరికొకరు ఐక్యపరుచుకొని ఈ ప్రార్థన బలిపీఠం మీద మా జీవితాలు సమర్పించుకొని దేవా మమ్మల్ని మీరే దహించి వేయండి. నీకు అయిష్టమైంది ఏదైతే మీకు అనుకూలం కాదో దాని అంతటి మాలో తొలగించును. నేర్పరైనటువంటి యొక్క నిపుణ హస్తముల చేత మమ్మల్ని సిద్ధపరచునైనా సిద్ధపరచు. నీ మహిమ కొరకు గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము కూడా ప్రార్థన కొరకు మీరు నడిపించినటువంటి ప్రియుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఈ గొప్ప కార్యాల కొరకు మీరు ఆయత్తపరచండి. ఆ రీతిగా మీ దాసులు చదువు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క విశ్వాసాన్ని గణపరచండి. కుమారుడు సంతోషాన్ని మనముడు కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని ఆత్మీయంగా నీ కృపలో వర్ధన చేస్తూ వారి ఆత్మీయ జీవిత ప్రభావం ద్వారా వారితో కలిసి పనిచేయనటువంటి వారిని నీవే నీ యొక్క ప్రేమ ద్వారా ఆకర్షించుకొని వారి మేము ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా మీ దాసులు లవణమూర్తి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుడు పవను, అఖిల పిల్ల కొరకు స్తోత్రాలు. వారి విశ్వాసాన్ని గనపరిచి నీ మహిమా కార్యముల కొరకు బలపరిచి మంచి ఆరోగ్యములు ఉంచుకొని ప్రార్థిస్తున్నాం. ఓ తండ్రి, మీరే సహాయం చేయండి. ఆర్తి విద్వాసు జ్యోతమ కొరకు సుమయాను బ్రతుకు స్తోత్రాలు. పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోవడము, వారు రాస్తున్నటువంటి బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లో మీ కృపా సహాయాన్ని కోరుతున్నాం. కైనతని జ్ఞాపకం చేసుకోవడము, ఆర్తిగా మీ దాసుల యొక్క తోబుట్టువులు తల్లిని రక్షణ నడిపించండి. ఆరిత రత్నం యొక్క అవసరత మీరు తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, దయమనమును జ్ఞాపకం చేసుకొని నీ కొరకుగా ప్రభువా సాక్షిగా వారి జీవిత కాలం అంతా నిలబెట్టుకుని ప్రార్థిస్తున్నాం. ప్రతి భారమును భరించినటువంటి దేవుడు నీ చిత్తానుసారంగా మీరే సహాయం చేయండి. ఆ రీతిగా మీ దోషాలు శిరోమణి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకోవడము,
పిల్లలు ఆయన ప్రవీణ్ దీన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డల యొక్క ఉద్యోగాలు, వారి కష్టాన్ని దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. మంచి ప్రసవం కొరకు నీ బిడ్డ సిద్ధపరచండి. అశ్విని యొక్క భవిష్యత్తును దీవించు. తన ఉద్యోగుల కాపుదలు దయచేయదు. నీ కొరకు సాక్షిగా వాడుకొనము. డేవిడ్ యొక్క ప్రయాసను మీరే ఫలింప చేయండి. నీ గొప్ప కార్యం జరిగించు. మీ దాసురాలి యొక్క తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు మరి పిల్లలందరి కొరకు వారు చేస్తొచ్చిన ప్రార్థనలే మమ్మల్ని ఈ రీతిగా ఆత్మీయంగా సిద్ధపరుస్తూ వచ్చినాయని మంచి సాక్ష్యం, ఆ తల్లి గురించి పిల్లలు ఇస్తూ వచ్చినటువంటి సాక్ష్యం కొరకు నీకు స్తోత్రాలు. నేడు కూడా అలాంటి కృప చేత కుటుంబాలు మీరు ఆస్వాదించి వారి ద్వారా కూడా ఆశీర్వాదకరంగా ఇతరులకు మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. అల్లు కన్నా మేరీ నయమిస్టరు పిల్లలు తండ్రి సోదక్ షోలం అబిగేల్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసుని కంటి చూపును మీ ఆదిల్లో ఉంచుకోనండి. ఆరితిగా రాజు బ్రదరు మార్తవిస్టరు పిల్ల సారా సూజన్ స్టీఫెన్ కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి థామస్ అనురాధం పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. ముగ్గురు సహోదరుల యొక్క ఉద్యోగాలు పర్మనెంట్ అవునట్లుగా నీ కృపా కార్యమును అధికారులతో మాట్లాడి జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగున నీ మయమార్త మీ దాసు సుజాతమ్మ గారు, తండ్రి రంగయ్య గారు, పిల్లలు తబిత శైలేందరు వారి యొక్క మరి కుమారుడు కొరకు, ఆ ప్రకారంగా రూతు రాకేష్ వారి కుటుంబం కొరకు, వారికి ఇచ్చిన మరొక ఫలం కొరకు స్తోత్రాలు. చాలు మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం. దాస్త సుజాతముని విశ్వాసాన్ని ఘనపరిచి ఇంటిలో ప్రభువులకు భర్తకు నీ గొప్ప రక్షణ ప్రసాదించి నేడు ఇంటికి రక్షణ వచ్చినటువంటి మాట ప్రకారంగా మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. జయమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. శ్రీనివాస్ బ్రదరు జయమిస్టర్ సునీల్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసుని నీ కొరకు వారి ఉద్యోగంలో సాక్షిగా మీరు వాడుకొని మరి ప్రార్థిస్తున్నాం. స్వగ్రామంలో ఉన్నటువంటి చిన్న మంద నీ కొరకు సంఘముగా తండ్రి స్థాపించబడినట్లుగా మీరే నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా మా ప్రభా సుధీర్ బ్రదరు వినితమ్మ కొరకు బ్లెస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి మరి ఆ యొక్క స్థలాన్ని అలియాబాద్లో మీ దాసుల అమ్మకానికి నానా రీతులుగా ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలు నీవే నీ చిత్తానుసారంగా వాటిని బంధిస్తూ సమాధాన స్థితిలో నడిపించి కుటుంబంగా ఐక్యపరచబడి ఆ రీతిగా సంతోషముతో కోల్పోయినటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో మీరు సమకూర్చని కార్యాన్ని ఆ స్థలంలోనే మీరు జరిగించుకోవలసిందిగా మేము నూతన మనస్సు మీ దాస్తానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్న పిల్లని కార్యం జరిగించండి. దాస్త హస్తాలు బలపరచు. ఓ ప్రభువా, చీకటి ప్రాంతంలో నీ గొప్ప వెలుగును కార్యమును మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా మీ కృప చూపించండి. అలాగున మీ దాసుడు రాజు బ్రదరు రత్నమ్మ పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ యొక్క ఎగ్జామ్స్ లో మీరు సహాయం చేయండి. మీ దాసుడు డ్యూటీస్ లో నీ కొరకు సాక్షిగా వాడుకోనండి. తల్లిదండ్రులు మీ దాసుడు ప్రసంగన కొరకు సువార్త కొరకు స్తోత్రాలు. తోబుట్టువులు విజయ్ కుటుంబం కొరకు స్తోత్రం. తండ్రి శాంతి అనుష కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ యొక్క జీవితంలో గొప్ప కార్యం జరిగించు. గర్భఫలాన్ని మీరు అనుగ్రహించినైనా నీ మహిమా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలా మీ దోస్తున్నారు స్వర్ణస్టు ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు. ఇచ్చినటువంటి 2 కుమార్తెల కొరకు నీకు స్తోత్రాలు. ఓ ప్రభా, అంకిత ప్రణీత యవన కాలములో నీ మహిమ కొరకై బలమైనటువంటి సాక్షి బిడ్డలుగా నీవే నిలబెట్టుకునైనా సహాయం చేయము.
వారి యొక్క భవిష్యత్తు నీ చిత్తానుసారంగా మీరే మంచి ఉద్యోగాల్లో ప్రభువా నీలో స్థిరపరచబడడానికి, ఆ రీతిగా నీ సేవలో స్థిరపరచబడడానికి మీరే కృప ఇచ్చి ప్రస్తుతం వారు చదువుతున్నటువంటి చదువు అంతట్లో నీ కృపా సహాయం అనుగ్రహించి విజయవంతంగా ముగించుకోవడానికి కొరకు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దయ చూపించండి. మీ దాసు శ్యామలం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 3 కుమార్తెల కుటుంబానికి జ్ఞాపకం చేసుకున్నాము. ఓ ప్రభా, మీ దాసుల యొక్క విశ్వాసం తన పిల్లలకు ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా మీరే చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సుకన్య అనిల పిల్లల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్లల కొరకు, సునే వెంకటరమణ మనముడి కొరకు వదనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఇంకా రక్షింపబడినటువంటి భాస్కర్ వెంకటరమణ రక్షణ కార్యం జరిగించండి. దయలు తండ్రి, కుమార్తెల వారి విశ్వాసాన్ని చిగిరింపచేసి ఆ రీతిగా నీ మహిమ కొరకు విశ్వాస కుటుంబాలుగా నీ బిడ్డని మీరే ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సాయం చేయండి. మీ దాసుల యొక్క జీవిత కాలం అంతా నీ కొరకుగా ఇటు శ్రేష్టమైన ఆశీర్వాద జీవితంలో కొనసాగింపు చేయమని ప్రార్థిస్తున్నాం. దర్శన కుటుంబానికి జ్ఞాపకం చేసుకో, సుసన కుటుంబాన్ని మీరు ఆదరించండి. మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఉదయ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి సేవా పరిచయంలో నీ అద్భుత హస్తం తోడుగా ఉంచండి. సాతాను యొక్క ప్రతి విధమైనటువంటి దుష్ట శక్తుల ప్రభావం నుంచి వీళ్ళని కాపాడండి. ఓ ప్రభువా, నీ మహిమ కొరకుగా మెరిచిన సంతానమును నీ కొరకు సాక్షులు పెట్టుకోండి. అభిషేక్ లిడియా కొరకు ప్రార్థిస్తున్నా. నీవే నీ మహిమార్థమై వారిని మంచిగా ప్రభువా కృపలో భద్రపరచు. నీ బిడ్డ ప్రసంగం సిద్ధపడుతుంటుండగా, సమయం సమీపిస్తుండగా ప్రభువా క్షేమకర కాన్పు కొరకు బిడ్డ సిద్ధపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి, బాధితుల్లో మీరు సహాయం చేయండి. అత్యవసర సంభవించకుండా కృప చూపించండి. ఆ రీతిగా ప్రభువా నీ కుమార్తె రేచల కొరకు ప్రార్థిస్తున్నాం. యవన కాలంలో బిడ్డను కాపాడు తండ్రి. నీ కొరకుగా నీ బిడ్డను ఆశీర్వదించు. తన భవిష్యత్తు చక్కగా సెటిల్ అవునట్లుగా సాయం చేయండి. ఆ రీతిగా ప్రభువా నీ చిత్తం నెరవేర్చుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసు తల్లి గారి వృద్ధాప్యంలో నీవే మంచి ఆరోగ్యములో ఉంచండి. అన్నయ్య అక్క ఎవరి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా. విజయశ్రీ కుమారుడు వివేక్ అక్కను మీరు తీర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. తిమోతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని సాయం చేయము. ఆరుతుగా మీ దాసు విజయం గారు నారదుగా స్తోత్రాలు. నీ మహిమ కొరకు మీ దాసు యొక్క విశ్వాస జీవితంలో కుటుంబానంతా కూడా నీ మహిమ కొరకు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. భక్తి భావన, స్వచ్ఛమైనటువంటి ఆత్మీయ జీవిత విశ్వాస ప్రభావం పిల్లలందరినీ నీ కృపలో నడిపించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీరు ఇచ్చినటువంటి సంతానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సరిత విజయరాజ్ మనమని జ్ఞాపకం చేసుకో. వారి యొక్క ఆత్మీయ జీవితంలో నీ మహిమ కొరకు అనుదినము వారిని కూడా చక్కటి ఆరాధన, ప్రార్థన, వాక్యములో వారి జీవితాలు కట్టుకోవడానికి కొరకుగా అవి మాకెంతో అవసరము అన్నట్లుగా వారి యొక్క ఆత్మీయ జీవితంలో మీరు నేర్పించమని మేము ప్రార్థిస్తున్నాం. వారి ఆత్మీయ జీవితం నడిపించబోట కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, అలాగున ఫణిభూషణ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము తనలో కూడా పని చేయనట్టుగా, నీకు చోటిచ్చినట్లుగా నీ కుమారుడు కూడా కనికరించము. బాప్తిస్మానికి విధేయ చూపించినట్లుగా సిద్ధపరచుము. ఓ ప్రభువా, ఆర్తిగా పిల్లలు హెల్త్ యొక్క ఇంటర్ ఎగ్జామ్స్ అన్నింటిలో మీరు సహాయం చేయము. తండ్రి, కుమారుడు నందభూషణ్ 15th నుంచి రావాల్సినటువంటి 10th సెంట్రల్ సిలబస్ ప్రభువా మరి ఎగ్జామ్స్ అన్నింటిలో మీరే సహాయం చేయండి.
ఆ రీతిగా మీ జ్ఞానం ఇచ్చి నడిపించు, భయం నుంచి తప్పించుము. ఆ రీతిగా నీలో నీ చేయితో ప్రభువా బిడ్డని ప్రభువా వారి చేతులు పట్టి రాపించమని మేము ప్రార్థిస్తున్నాం. అలా ఎగ్జామ్స్ కొరకుగా అటెంప్ట్ చేయనటువంటి 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ నానా రకములుగా పరీక్షలు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ బిడ్డలకు విశేషమైన జ్ఞానం ఇస్తున్నావు కదా నాయన. నీ బిడ్డలు లోకంలో ఉన్నటువంటి వారికంటే శ్రేష్టమైనటువంటి జ్ఞానం చేత మీరే ఆశీర్వదిస్తున్నావు. అలా నీ వాగ్దానం ప్రకారంగా నీ బిడ్డను కనికరించి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. దినపరిచయం సాయం చేయండి తండ్రి. దేవుని సంఘ ప్రార్థన ఉంటుండగా సిస్టర్స్ మీటింగ్ను మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. అలాగున రెహబోతులు బయలు పట్టముట్టుండగా మీరు ఆస్వాదించండి. దయలు తండ్రి, ప్రతి చోట జరుగు ప్రతి కూడికకు ప్రజలు తండ్రి సంతోషముతో వచ్చినట్లుగా, అందరూ వచ్చినట్లుగా నీ ఆత్మ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఆర్థిక దినపు సువార్త సేవను మీరు ఆస్వాదించండి. మా ద్వారా ఎవరికి మేము క్షేమకరంగా ఉండాలో వారి కొరకు మనం వాడుకోనండి. మా కొరకు ఎవరు క్షేమకరంగా వాడుకుంటామో వారిని వాడుకోనండి. పరస్పర సహవాసము చేత ఆత్మీయంగా నీలో దినమంతా కూడా మేము నడిపించబడుకుని సాయం చేయమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకొని మీరు హెచ్చించుకొని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతోను సర్వలోకంలో సకల భక్తుల దాసులతో సదాకాలంతో నడిపించును గాక. అందరూ